సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస లష్కర్ బోనాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మరి ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి వేపాకులు, పసుపు, బెల్లంతో వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై మోసుకుని అమ్మవారికి సమర్పిస్తున్నారు. మరి లష్కర్ బోనాల ఉత్సవంతో సికింద్రాబాద్ సమీప ప్రాంతాలన్నీ కూడా సందడిగా మారిపోయాయి. మరి దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. రజిత, మరి అక్కడ బోనాల పండుగ ఎంత చక్కగా జరుగుతుందో చూస్తున్నాము. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు చేరుకున్నారు. అక్కడ ఎంత కన్నుల పండుగ, ఎంత వైభవపేతంగా జరుగుతోంది రజిత? ఎస్ అర్చన, ఎంతో మహిమాన్వితమైనటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర అట్టహాసంగా జరుగుతుంది. హైదరాబాద్ నగర నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయితే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలతో పాటు సాధారణ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు ఇటు విఐపీలు కూడా చాలా మంది వచ్చారు. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మనం విజువల్స్ లో ఒక్కసారి చూడొచ్చు, ఎంతమంది మహిళలు ఎంతో అందమైనటువంటి బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళల కోసము ప్రత్యేకించి 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ 2 క్యూ లైన్లతో పాటు ఈ బాట మార్గంలో కూడా వారు వచ్చి బోనాన్ని సమర్పించే విధంగా అయితే వెసులుబాటు కల్పించారు. చూస్తున్నాం మనం విజువల్స్ లో అందమైనటువంటి బోనాలు, సుందరమైనటువంటి పువ్వులు, వేపాకులతోటి అలంకరించి తీసుకొస్తున్నారు. అమ్మవారికి ఎన్ని ఇయర్స్ నుండి బోనం సమర్పిస్తున్నారు? సో బోనం అంటే ఏంటి, ఏ విధంగా తయారు చేస్తారు చెప్పండి అమ్మా. నాచారం అండి. ఓకే, ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అరౌండ్ 25 years. 25. బోనం తెచ్చారా? బోనం తీసుకొని వచ్చారా? ఎన్ని గంటల నుంచి లైన్ లో ఉన్నారు? 3 hours అవుతుంది మేము నిలబడి. 3 hours అవుతుంది. ఓకే, ఎందుకు డిలే అవుతుంది అనుకుంటున్నారు? చూడొచ్చు, అంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత బోనం సమర్పించడానికి ఆలస్యం అవుతుంది. దాదాపు 3 నుండి 4 గంటల వరకు నుండి కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు భక్తులంతా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే, కానీ 3 hours అవుతుంది వచ్చి. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటారా? ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ? మంచిగా అనిపిస్తుంది, కానీ లైనే. మీకోసం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, కానీ లైన్ ఉండకపోతే మంచిగా 3 hours నుంచి నిలబడ్డాం. ఓకే, క్యూ లైన్ లో ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందని కూడా వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నారు. అందరికీ సాఫీగా దర్శనం అయ్యే విధంగా లోపలికి కూడా విడతల వారీగా పంపిస్తున్నారు భక్తులను. అంటే కొంతమంది దర్శనం చేసుకున్న తర్వాత, బోనం సమర్పించి వచ్చిన తర్వాత మరికొంతమందిని అయితే పంపిస్తూ ఉన్నారు. ఇక విజువల్స్ లో కూడా చూడొచ్చు, సమయం గడుస్తున్న కొద్ది కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అమ్మాయి, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిద్ధాపల్లి నుంచి వచ్చినామమ్మా. 30 సంవత్సరాల నుంచి వస్తున్నామమ్మా. ఓకే, బోనం ఇచ్చారా అమ్మకి? బోనమా ఇప్పుడు ఏమి ఇవ్వలేదమ్మా, ఇంతకుముందు ఇచ్చాము. ఈసారి చాలా ఇబ్బంది ఉందమ్మా. 10 గంటల నుంచి వచ్చినామమ్మా. 10 గంటల నుంచి. డిలే అవుతుందా? చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఒక ఆమె చక్కెర వచ్చి పడిపోయిందమ్మా, ఇక్కడనే ఉన్నది. చూడొచ్చు, క్రౌడ్ క్యూ లైన్ లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు పడుతున్నామని కూడా బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలు చెప్తున్నారు. చెప్పండి, ఎంతో సుందరంగా బోనాన్ని అలంకరించారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి బోనం తీస్తున్నారు అమ్మవారికి? రాణిగంజ్ నుంచి వస్తున్నాము. మా మమ్మీ వాళ్ళు చేస్తారు, ఎప్పుడు 25 years నుంచి చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అమ్మవారి శక్తి ఎట్లా ఉంటుంది? చాలా పవర్ఫుల్, చాలా మంచిగా అనిపిస్తుంది. మేము 1 year వరకు వెయిట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు బోనాల పండుగ వస్తుంది అని. ఓకే, సో చూడొచ్చు, అంటే లష్కర్ బోనాలు ఎప్పుడెప్పుడు వస్తాయని మేమంతా వెయిట్ చేస్తాము. ఎంతో ఘనంగా ఈ పండుగ వేడుకలను జరుపుకుంటాము, అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తామని కూడా వచ్చినటువంటి మహిళలు చెప్తూ ఉన్నారు. ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఈనాటి చరిత్ర కాదు, దాదాపు 230 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. అంటే 1813వ సంవత్సరంలో ఈ హైదరాబాద్ నగరాన్ని కలరా మహమ్మారి సోకి అందరూ కూడా అస్తవ్యస్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆర్మీ సైనికుడు
ఆయన వెళ్ళి ఉజ్జయినిలో అమ్మవారికి మొక్కుకుంటారు. కలరా వ్యాధి తగ్గితే కనుక నీకు ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి, అయితే వెంటనే ఇక్కడికి వచ్చేసరికి కలరా వ్యాధి తగ్గిపోతుంది. ఆయన అనుకున్నట్టుగానే ఇక్కడ అమ్మవారి కోసం ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి ఆలయం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు మాణిక్యాలమ్మ దేవి విగ్రహం కూడా బయటపడింది. అమ్మవారిని కూడా ఇక్కడ కొలువు తీర్చారు. అప్పటి నుంచి కూడా ఎంతో ఘనంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతుంటాయి. బోనాల పండుగ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆషాఢ జాతర వచ్చిందంటే చాలు లష్కర్ బోనాల కోసం ఎంతో మంది భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మనతో పాటు బోనం ఎత్తుకున్నటువంటి మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి బోనం తీస్తున్నారు? చాలా ఏళ్ళు అవుతుంది తీయడం. సో బోనం ఎలా వండుతారమ్మా? పరిమాణంతో వండుతాం. పరమాన్నం వండుతారు. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది బోనం సమర్పించడం? ఎన్ని గంటల నుంచి ఉన్నారు క్యూ లైన్లో? చాలా గంటలు అవుతుంది ఉండడం. సో చూడొచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, వారి చేత కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే సికింద్రాబాద్ నల్లగుట్టలో ఉంటాము. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి బోనం సమర్పిస్తున్నారు? 4 ఏళ్ల నుంచి అండి. 4 ఏళ్ల నుంచి. ఎలా అనిపిస్తుంది? అమ్మవారి శక్తి ఎట్లా ఉంటుంది? బోనాన్ని ఎలా తయారు చేస్తారమ్మా? మేమా ఏమంటారు, బోనంకి బొట్టు అంటే పుదిచ్చి పసుపు కుంకుమ అన్నిటితో డెకరేట్ చేసి లోపల పచ్చన్నం పెట్టి బెల్లము పెరుగు అన్ని అమ్మవారికి సాక పెట్టేటివన్నీ వేసి బోనం యాపకులతోటి అమ్మవారికి బోనం సమర్పిస్తాము. సో చూడొచ్చు, పరమాన్నాలు వండి అమ్మవారికి సాక పెట్టి కూడా ఇక్కడ ఈ బోనాలను సమర్పిస్తున్నామని వచ్చినటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, అంతరాల బోనము, ఒక బోనంలో అమ్మవారి నైవేద్యం, మరొక బోనంలో అమ్మవారికి సాక, ఈ విధంగా పెడుతున్నారు. దీంతో పాటు అమ్మవారికి చీర సార పట్టు వస్త్రాలు వడి బియ్యాలు కూడా సమర్పిస్తున్నారు భక్తులంతా. ఉంటున్న కొద్దీ కూడా క్యూ లైన్లో భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇంకా సాయంత్రం వరకు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే బోనాలు సమర్పించే విధంగా